ఆ జిల్లాలో వైసీపీ నేతల వలసలు పెరిగాయి. ఇప్పటికే చాలా మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు అదే బాటలో ఉన్నారు. ఈ పరిణామంతో కంగుతిన్న వైసీపీ పెద్దలు చేజారిపోతున్న నేతల కట్టడికి బెదిరింపుల పర్వానికి తెరతీశారు. పార్టీ మారేవారిని గుర్తించి తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. టీడీపీలో చేరితే వ్యాపారాలు దెబ్బతీస్తామంటూ హెచ్చరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ జిల్లా ఏది? ఫ్యాన్ పార్టీ నేతలు బెదిరింపులకు కారణమేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టీడీపీలో చేరేందుకు ఫ్యాన్ పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. 5 ఏళ్లుగా అసంతృప్తిగా ఉన్న అధికార పార్టీ నేతలు వలస బాట పట్టడంతో పెద్దల్లో వణుకు మొదలైంది. అసలే ఓటమి భయం వెంటాడుతోంది. ఆపై కీలక నేతలు వలసపోతే ప్రచారం కూడా చేసే దిక్కు లేకుండా పోతుందనే భయంతో అలాంటి వారిని కట్టడి చేసేందుకు బెదిరింపుల పర్వానికి తెరదీసిందనే విమర్శలొస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అసంతృప్తితో ఉన్న నాయకుల్ని తాడేపల్లి పిలిపించుకుని మరి నయానో భయానో లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో ప్రకాశం జిల్లాలో వైసీపీ చేస్తున్న బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చర్చనీయాంశంగా మారాయి. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు రాఘవరెడ్డి అనుచరులతో కలిసి ఫ్యాన్ పార్టీని వీడి ఇటీవల టీడీపీలో చేరారు. అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యతో పాటు ఆయన కుమారుడు సాప్నెట్ మాజీ చైర్మన్ కృష్ణ చైతన్య అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా అట్ల చిన్న వెంకటరెడ్డి కూడా తన అనుచరులతో కలిసి సైకిల్ ఎక్కారు. మరికొందరు వైసీపీ నాయకులు టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. ఎన్నికల వేళ అధికార పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా టీడీపీలోకి క్యూ కట్టడం తాడేపల్లి ప్యాలెస్ పెద్దల్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో చేజారిపోతున్న నాయకులపై వైసీపీ దృష్టి సారించింది. ఫ్యాన్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తెలుగుదేశంలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. దీంతో ఈ సమాచారం తెలుసుకున్న వైసీపీ పెద్దలు సిద్ధా రాఘవరావుని తాడేపల్లి పిలిపించుకుని చర్చలు జరిపారు. ప్రస్తుతం ఉన్నది తామేనని, ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది కూడా తామేనని అంటూ సిద్ధా రాఘవరావును బెదిరించి లొంగదీసుకున్నారు అనే ప్రచారం జరుగుతోంది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిద్ధా రాఘవరావు గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ దాడులు జరిపి భారీగా జరిమానాలు విధించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నేత కుటుంబం టీడీపీని వీడి వైసీపీలో చేరాల్సి వచ్చింది. గతాన్ని గుర్తు చేసుకుని టీడీపీలో చేరకుండా సైలెంట్ అయ్యారట. ఇక కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుకు వైసీపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరేందుకు అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గంలో ఈ నేతకు విద్యా సంస్థలున్నాయి. దీంతో పార్టీ మారితే ఇబ్బందులు తప్పవని ఫ్యాన్ పెద్దలు కదిరి బాబురావుని కూడా బెదిరించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబుకు ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఇతర పార్టీల్లో సీటు కోసం ప్రయత్నాలు కూడా చేశారు. దీంతో ఈ నేతకు ఒంగోలు పార్లమెంటు వైసీపీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ పదవిచ్చి బుజ్జగించారు. మార్కాపురం టికెట్ దక్కలేదని అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కూడా తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం దారులు వెతికారు. దీంతో ప్రభుత్వం దిగిపోయే సమయంలో ఏపీఐఏసీ చైర్మన్ పదవిచ్చి బుజ్జగించారు. ఎన్నికల వేళ నాయకులు పక్కచూపులు చూస్తూ ఉండడంతో వ్యాపారాలు చేసే వారిని బెదిరించడం, బిజినెస్ లేని వారికి పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చి బుజ్జగిస్తున్నారు. ప్రభుత్వం చివరి రోజుల్లో ఉన్న సమయంలో పదవులిస్తూ కట్టడి చేస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. అయినా మరికొందరు నాయకులు టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో టచ్ లోకి వెళుతున్నట్టు సమాచారం. ఎన్నికల నాటికి ప్రకాశం జిల్లా వైసీపీలో ఎంతమంది నాయకులు మిగులుతారో చూడాలి మరి.